కృష్ణా జిల్లా పెడన సీటు విషయంలో జనసేన నాయకులు పట్టువేయడం లేదు. చంద్రబాబు పవన్ తమకు అన్యాయం చేశారంటూ పెడన జనసేన నాయకులు మండిపడుతున్నారు. పొత్తు పేరుతో జనసేనకి 24 సీట్లు కేటాయించడం అన్యాయం అంటున్నారు. పెడన టికెట్ వేదవ్యాస్కి ఇస్తేనే సహకరిస్తామని తేల్చి చెప్తున్నారు. ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలని వేదవ్యాస్పై ఒత్తిడి తెస్తున్నారు పెడన జనసేన నాయకులు. దీంతో ఆయన 2 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇక చంద్రబాబు కమ్మవారి సీట్లు కమ్మవారికే ఇచ్చారని, కాపుల సీట్లను మాత్రం బీసీలకు ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పెడన జనసేన నాయకులు. కాపులపై చంద్రబాబు చిన్న చూపు చూస్తున్నారని మండిపడుతున్నారు. ప్రతి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చంద్రబాబు పవన్ తమకు అన్యాయం చేశారంటూ కూడా పెడన జనసేన నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, పొత్తుల్లో భాగంగా టీడీపీ జనసేన ప్రకటించిన 24 సీట్లలో ఎక్కడా కూడా కేవలం 24 సీట్లు ప్రకటించడంతో ముఖ్యంగా జనసేన శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక కృష్ణా జిల్లాలో పెడన నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా ఆ టికెట్ జనసేనకి వస్తుందని వారంతా ఆశపడ్డారు. కానీ టీడీపీ నుంచి కాగిత కృష్ణప్రసాద్కు అక్కడ సీటు కేటాయించారు. దీంతో ఖచ్చితంగా అక్కడ జనసేనకే కేటాయించాలని చెప్పి కొద్ది రోజులుగా కూడా జనసేన పార్టీ శ్రేణులు పట్టుబడుతున్నారు. ముఖ్యంగా అక్కడ బోరగడ్డ వేదవ్యాస్ కూడా 2 పార్టీలు, అటు టీడీపీ కావచ్చు ఇటు జనసేన కావచ్చు, అవసరమైతే ఉమ్మడి అభ్యర్థిగా అయినా సరే కూడా తనకే పెడన టికెట్ వస్తుందని చెప్పి వారంతా కూడా ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడింది. కానీ వారి ఎవరి ఆలోచనలు పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కేవలం అక్కడ కాగిత కృష్ణప్రసాద్కు టికెట్ ఇవ్వడంతో జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యం ఉంది. దాదాపుగా 49,000 ఓట్లున్న పెడన్లో కాపు సామాజిక వర్గానికి ఓటు ఇవ్వలేదు, ముఖ్యంగా జనసేనకు సీట్ ఇవ్వలేదని వాళ్ళందరూ పట్టుబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటు గుడివాడ కావచ్చు, పెనమలూరు కావచ్చు, అలాగే గన్నవరం, ఈ 3 చోట్ల కూడా చంద్రబాబు నాయుడు టీడీపీ తరఫున కమ్మవారికే ప్రాధాన్యం కల్పించారు. ముఖ్యంగా కాపు ఓట్లు ఎక్కువ ఉన్న పెడన్లో కావచ్చు, బందర్లో కావచ్చు జనసేనకు ఎట్లాంటి ప్రాధాన్యం లేకుండా అవి కూడా టీడీపీకి ఇవ్వడం జరిగింది. దీంతో తమకు పూర్తిగా అన్యాయం చేశారు. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో బోరగడ్డ వేదవ్యాసును ఇండిపెండెంట్గా అయినా పోటీ చేయాలని వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. నిన్న రాత్రి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇటు కాపు నాయకులు కావచ్చు, జనసేన పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న ఒత్తిడితో 2 రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి అటు బోరగడ్డ వేదవ్యాస్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి పొత్తులలో ప్రధానంగా జనసేన పార్టీకి తీవ్ర అన్యాయం జరిగింది. చంద్రబాబు నాయుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేమంతా అండగా నిలిస్తే మమ్మల్ని మోసం చేశాడని ప్రధానంగా జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు, నాయకులంతా కూడా తీవ్రంగా ఆవేశం వ్యక్తం చేస్తున్న, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకి పెడన్లో తెలుస్తుంది.